వెల్కమ్ టు ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్. సాధారణంగా మనం ఏదైనా ఆస్పత్రికి వెళ్ళి ఒక మెడికల్ టెస్ట్ చేయించుకున్నామనుకోండి, మనకేంటంటే ఒక చాలా క్లియర్గా ఒక పక్కా సమాధానం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అవును, ఖచ్చితంగా అండి. ఉదాహరణకు మనకి చెయ్యి విరిగిందేమో అని ఒక డౌట్ వస్తే వెంటనే వెళ్ళి ఒక ఎక్స్రే తీయిస్తాం. ఆ ఫిల్మ్ మీద విరిగిన ఎముక లేదా ఆ పగులు అనేది చాలా స్పష్టంగా ఒక తెల్లటి గీతలా కనిపిస్తుంది. రైట్. డాక్టర్ కూడా దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడే విరిగింది అని చాలా ఈజీగా చెప్పేస్తారు. లేదా ఒక బ్లడ్ టెస్ట్ తీసుకున్నా అందులో తెల్ల రక్త కణాలు ఎన్నున్నాయి, ఆ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంతుంది అని ఒక ఖచ్చితమైన నంబర్ని కంప్యూటర్ మనకిచ్చేస్తుంది. నిజమే. అంటే ఇలాంటి భౌతికమైన విషయాల్లో ఉండే ఆ క్లారిటీ, ఆ ఖచ్చితత్వం మన మెదడుకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అవును. కంటికి కనిపించే లేదా ఒక పర్ఫెక్ట్ కొలతతో చెప్పగలిగే విషయాలు అంటే మనకు ఒక రకమైన సేఫ్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇది ఫ్యాక్ట్ అని గట్టిగా నమ్మడానికి మనకొక ప్రూఫ్ దొరుకుతుంది. కరెక్ట్. కానీ మనం ఫిలాసఫీ లేదా ఈ సృష్టి మూలాలకు సంబంధించిన ఆ అనంతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎలా అంటే? అంటే అక్కడ ఆ ఎక్స్రే మెషిన్లు గాని, ఆ బ్లడ్ టెస్ట్లు గాని, ఆ మైక్రోస్కోపులు ఇవేవీ పనిచెయ్యవు. ఇక్కడే మానవాళి అత్యంత పురాతనమైన సంక్లిష్టమైన ప్రశ్నను ఎదుర్కొంటోంది. అదేంటంటే అసలు దేవుడెక్కడున్నాడు అని. అబ్బా, ఇది నిజంగా మానవ చరిత్రలోనే అత్యంత లోతైన విశ్లేషణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును. శతాబ్దాలుగా ఎంతోమంది తార్కికులు, తత్వవేత్తలు, ఆఖరికి సైంటిస్టులు కూడా ఈ ప్రశ్న చుట్టూ ఎంతో మేధోమథనం చేశారు. ఈ సృష్టి ఎలా జరిగింది, దీనికొక మూల కారణం ఉందా, లేదా భౌతిక శాస్త్ర నియమాల ద్వారా దానంతట అదే ఉద్భవించిందా అనేదొక చిన్న అన్వేషణ కాదు కదా. ఖచ్చితంగా కాదు. అందుకే ఈరోజు మన లక్ష్యమేంటంటే ఆస్తికత్వం, నాస్తికత్వం అనే ఈ రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య ఉన్న వాదనలను ఎటువంటి పక్షపాతం లేకుండా డీప్గా విశ్లేషించడం. రైట్. ప్రశ్నలు, వాటి వెనుకున్న సైన్స్ లేదా ఫిలాసఫీని అర్థం చేసుకోవడం. అవునండి. వ్యక్తిగత భావోద్వేగాలను పక్కనపెట్టి కేవలం తర్కం మీద ఆధారపడి ఆలోచించడం ఈ విశ్లేషణకు చాలా అవసరం. నిజమే. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి విషయాల గురించి చర్చ వచ్చినప్పుడు చాలామంది తమకు అలవాటైన గుడ్డి నమ్మకాలను రియాక్ట్ అవుతుంటారు. కరెక్ట్. ఆ సెంటిమెంట్స్ అడ్డొస్తాయి. ఎగ్జాక్ట్లీ. మనం ఒక సత్యాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఈ సెంటిమెంటల్ బిలీఫ్ అనేది ఒక అడ్డంకిగా మారుతుంది. ఇక్కడ యాక్టివ్ లెర్నింగ్ అనే పద్ధతిని మనం అలవర్చుకోవాలి. ఓకే. ఈ యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటో ఒకసారి సింపుల్గా వివరిద్దాం. ఉదాహరణకు మనం ఒక థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నామనుకోండి. ఆ స్క్రీన్ మీద జరిగేదాన్ని చూస్తూ మనం కథలో లీనమైపోతాం. అవును. మెదడును పెద్దగా వాడకుండానే వాళ్ళు చూపించేది చూస్తూ ఆస్వాదిస్తాం. అక్కడ మనం ప్రశ్నలు పెద్దగా అడగం కదా. దాన్ని ప్యాసివ్ లిజనింగ్ అనొచ్చు. రైట్. కానీ అదే మనం ఒక క్లిష్టమైన సుడోకు లాంటిదో లేదా డిటెక్టివ్ పజిల్ సాల్వ్ చేస్తున్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. అక్కడ మన బ్రెయిన్ పూర్తిగా యాక్టివ్ అవుతుంది. అవును. ప్రతి చిన్న క్లూ వెనుక ఉన్న లాజిక్ కోసం మనం వెతుకుతాం. మరి అలాంటప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నను కూడా మనం ఎందుకొక సైంటిఫిక్ పజిల్లాగా చూడకూడదు? అబ్బా, చాలా అద్భుతమైన పోలికండిది. పజిల్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఏ ఒక్క చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టాం. దానికి ఎదురుగా ఉన్న ప్రతికూల ఆధారాలను కూడా ఎనలైజ్ చేస్తాం. అవును. ఈ విశ్వం యొక్క రహస్యాన్ని ఛేదించాలంటే ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వేయడం అత్యంత ముఖ్యం. అయితే అలా లాజికల్గా ఆలోచించడం మొదలుపెడితే వెంటనే మనకు ముందుగా వినిపించే నాస్తికవాద వాదన ఒకటుంది. అదేంటంటే? ఏదైనా ఉంటే కంటికి కనిపించాలి, లేదా దాన్ని మనం భౌతికంగా కొలవగలగాలి. కొలవలేని దాన్ని మనం వాస్తవమని ఎలా నమ్ముతాం అని వాళ్ళు అడుగుతారు. ఒక రకంగా సైన్స్కు మూలస్తంభమైన ఎంపెరికల్ ఎవిడెన్స్ కూడా ఇదే కదా చెప్తుంది. అవునండి. ఇది చాలా బలమైన వాదన. ఎంపెరికల్ ఎవిడెన్స్ అంటే మన ఇంద్రియాల ద్వారా గమనించగలిగిన ప్రూఫ్స్ అన్నమాట. దీనికి సంబంధించి హిస్టరీలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఓహో, ఏంటది? కోల్డ్ వార్ సమయంలో సోవియట్ రష్యా వాళ్లు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నప్పుడు వాళ్ల వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి ఆ భూమి చుట్టూ తిరిగొచ్చారు గదా. అవును, స్పేస్ రేస్ టైంలో. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత వాళ్లు ఒక నాస్తిక ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ మేం అంతరిక్షమంతా తిరిగాము, ఆ పైన మాకు దేవుడు ఎక్కడా కనిపించలేదు, సో కాబట్టి దేవుడు లేడు అనొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక నిమిషం, మనం దీని గురించి ఆలోచిస్తే ఈ వాదన వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇందులో ఒక పెద్ద లాజికల్ ఫ్లా ఉంది గదా. అవునంటారా?
ఎలా? అంటే సైన్స్ ఎంపిరికల్ ఎవిడెన్స్ అడుగుతుంది, నిజమే. కానీ భూమి చుట్టూ ఒక చిన్న కక్షలో కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో కొద్దిసేపు తిరిగినంత మాత్రాన అసలు కొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణమున్న ఈ అనంతమైన విశ్వం మొత్తాన్ని వాళ్లు వెతికేసినట్లు ఎలా అవుతుంది? కరెక్ట్. మన గదిలో మనకు కావాల్సిన ఒక వస్తువు దొరకనంత మాత్రాన ఆ వస్తువు అసలు ప్రపంచంలో ఎక్కడా లేనట్లు మనం డిసైడ్ చెయ్యలేం కదా. సరిగ్గా చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. కంటికి కనిపించని ప్రతిదీ లేనట్లు అని సైన్స్ కూడా ఎప్పుడూ చెప్పదు. అవును కదా. ఉదాహరణకు గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి. ఈ గ్రావిటీని ఎవరైనా భౌతికంగా కంటితో చూసారా? లేదు, చూడలేం కదా. అలాగే ఒక మనిషికి కలిగే భరించలేని నొప్పి, ప్రాణం, లేదా మన ఆత్మస్థైర్యం, మన ఆలోచనలు ఇవేవీ ప్రపంచంలో ఏ అత్యాధునిక మైక్రోస్కోప్కి కూడా కనిపించవు కదా. అవును, నిజమే. అలాగే మన ఫిజిసిస్ట్లంతా నమ్మే డార్క్ మ్యాటర్, ఈ విశ్వంలో అత్యధిక శాతంగా ఉన్న డార్క్ మ్యాటర్ కూడా మన కంటికి కనిపించదు, ఏ పరికరానికి పట్టుబడదు. కాని దాని ఉనికి ఒక వాస్తవమని వాళ్ళు నమ్ముతారు. అంటే దీన్ని మనం ఒక ఇంట్లో ఉండే ఎలక్ట్రిసిటీతో పోల్చవచ్చా? ఎలా అంటే? ఇప్పుడు మన గోడల వెనక ఉన్న కరెంటు తీగల్లో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు మన కంటికి ఆ పవర్ ఏమాత్రం కనిపించదు కదా. కాని మనం స్విచ్ వేయగానే ఆ అదృశ్యమైన శక్తి వల్ల బల్బు వెలగడం లేదా ఫ్యాన్ తిరగడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ రిజల్ట్ లేదా ఆ ఎఫెక్ట్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆస్తికులు కూడా ఒక రకంగా ఇదే వాదిస్తారేమో కదా. ఖచ్చితంగా. అంటే దేవుని భౌతికంగా మనం చూడలేకపోయినా ఈ విశ్వంలో ఆయన చేసిన పనుల ఫలితాలను చూసి ఆ ఉనికిని అంచనా వెయ్యాలని వాళ్ల ఉద్దేశ్యం అయ్యుంటుంది. అవునండి. ఆ ఫలితాలనే ఫిలాసఫీలో టెలియాలజికల్ ఆర్గ్యుమెంట్ లేదా ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిజైన్ అని పిలుస్తారు. ఓకే, ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిజైన్. అంటే దీనర్థమేంటంటే ఒక వస్తువులో ఖచ్చితమైన డిజైన్ మరియు ఒక ప్రయోజనముంటే ఆ ఖచ్చితంగా దాని వెనుక ఒక డిజైనర్ ఉండి తీరాలి అని. ఈ విషయంలోకి మనం చూస్తే అలాంటి అద్భుతమైన ఖచ్చితత్వం మనకు అడుగడుగునా కనిపిస్తోంది అని ఆస్తికులు వివరిస్తారు. రైట్. అయితే ఈ ఫైన్ ట్యూనింగ్ లేదా ఈ ఖచ్చితత్వం గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. అసలు ఈ వాతావరణం, గ్రహాల అమరిక ఇవన్నీ ఎలా ఫైన్ ట్యూన్ చేయబడ్డాయి అంటారు? దీనికి మన సౌర కుటుంబమే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం అత్యంత ఖచ్చితమైన బ్యాలెన్స్తో ఉంటుంది. అవును. ఆ దూరంలో ఏ చిన్న తేడా వచ్చినా, అంటే భూమి కొంచెం సూర్యుడికి దగ్గరగా వెళ్తే మహాసముద్రాలు సైతం కాళి ఆవిరైపోతాయి. అదే కొంచెం దూరంగా జరిగితే భూమి మొత్తం 100 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రతతో ఒక ఐస్ లాగా గడ్డకొట్టుకుపోతుంది. దీన్నే గోల్డిలాక్స్ జోన్ అంటారా? ఓహో, గోల్డిలాక్స్ జోనా? అవునండి. అంటే జీవం మనగలిగే ఒక ఖచ్చితమైన వాతావరణం. ఇది వింటుంటే నాకు భూమి మీద ఉన్న ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా గుర్తొస్తుంది. అది కూడా చాలా ఆశ్చర్యకరం గదా. ఖచ్చితంగా ఎంతుంటుంది? వాతావరణంలో ఆక్సిజన్ ఖచ్చితంగా 21% ఉంటుంది గదా. ఒకవేళ అది 10%కి పడిపోతే ఇక్కడ ఏ జీవరాశి శ్వాస తీసుకోలేదు. నిజమే. అదే ఒకవేళ 50%కి పెరిగితే ఒక చిన్న నిపురవ్వ పడినా సరే ప్రపంచం మొత్తం భయంకరమైన అగ్ని ప్రమాదాలకు గురవుతుంది కదా. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఎలా సెట్ అయింది? రైట్ పాయింట్. అలాగే మన నేచర్లో కాస్మోలాజికల్ కాన్స్టెంట్ అనే ఒక భౌతిక స్థిరాంకం ఉంటుంది. విశ్వం విస్తరించే వేగం ఏమాత్రం కొద్దిగా ఎక్కువైనా నక్షత్రాలు, గ్రహాలు అసలు ఏర్పడవు. ఓకే. ఏమాత్రం తక్కువైనా విశ్వం మళ్ళీ తనలో తాను కుంచుకుపోయి నాశనమైపోతుంది. సో ఇదంతా ఒక చిన్న పేలుడు వల్ల లేదా యాదృచ్ఛికంగా ర్యాండమ్గా జరిగిందని నమ్మడం కన్నా ఒక అద్భుతమైన మేధస్సు దీన్ని డిజైన్ చేసిందని నమ్మడమే ఎక్కువ లాజికల్ అని డిజైన్ వాదుల వాదన. కానీ ఇక్కడే ఒక పాయింట్ ఉంది. నాస్తికులు లేదా ఎవల్యూషనరీ బయాలజిస్టులు దీనికొక బలమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు కదా. ఏంటది? దాన్ని మనం ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటాం. అంటే ఇప్పుడు కోటానుకోట్ల గ్రహాలు, కోట్లాది నక్షత్ర మండలాలున్నప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం ఏదో ఒక గ్రహం మీద వాతావరణం పర్ఫెక్ట్గా అమరడం అనేది పూర్తిగా ఒక మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ మాత్రమే అని. అవును, అదొక ఛాన్స్ అంటారు. రైట్. ఏ గ్రహం మీదైతే ఆ బ్యాలెన్స్ కుదివిందో ఆ గ్రహం మీద మాత్రమే జీవం పుట్టింది. కాబట్టి ఆ జీవులు ఇదంతా ఒక అద్భుతం అని అనుకుంటున్నారు అని వాదిస్తారు కదా. మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఈ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అనేది ఫిజిక్స్లో నిజంగా చాలా ముఖ్యమైన వాదనే. కానీ ఇక్కడ డిజైన్ వాదులు అడిగే అసలు ప్రశ్న మరొకటుంది. చెప్పండి.
కేవలం ఒక వాతావరణం ఏర్పడటం అనేది ర్యాండమ్గా జరిగిందని ఒకవేళ మనం అంగీకరించినా అత్యంత సంక్లిష్టమైన జీవకణాలు అంటే లివింగ్ సెల్స్, అందులో ఉండే ఇన్ఫర్మేషన్ ఏ ప్రాథమిక ఇంటెలిజెన్స్ లేకుండా దానంతట అవే ఎలా వస్తాయి? ఓకే. ఉదాహరణకు చూడండి, ఒక అడవిలో గాలి వీయడం వల్ల లేదా వాన కురవడం వల్ల రాళ్ళు కోతకు గురై ఒక లోయలాగా మారొచ్చు. కాని ఆ గాలి, వాన వందల సంవత్సరాలు వీచినా ఆ రాళ్ల మధ్యలో దానంతట అదే ఒక స్మార్ట్ ఫోన్ లేదా ఒక ల్యాప్టాప్ తయారు కాదు కదా. అబ్బా, కరెక్ట్ కరెక్ట్. అంటే ఇది వినడానికి బాగానే ఉంది, కానీ దీని వెనుక అసలు మెకానిజం ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఉదాహరణకు మన రాజ్యాంగం లేదా ఐపీసీ లాంటి చట్టాల పుస్తకాలను తీసుకుందాం. అందులో ప్రతి ఆర్టికల్ సమాజం ఎలా నడుచుకోవాలో చాలా స్పష్టమైన నియమాలను చెబుతుంది కదా. ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ అక్షరాలను గాల్లోకి విసిరేస్తే అవి కింద పడేటప్పుడు యాదృచ్ఛికంగా ఒక ఐపీసీ పుస్తకంగా మారిపోవు కదా. ఏమాత్రం మారో, ఖచ్చితంగా. వాటి వెనుక దాన్ని రాసిన డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటుంది, ఎంతోమంది మేధావులుంటారు. ఆ డిజైనర్ మైండు లేకుండా ఏ చట్టమూ దానంతట అదే తయారు కాదు. అలాంటప్పుడు విశ్వం అనే ఈ సంక్లిష్టమైన పుస్తకం వెనుక కూడా ఒక రచయిత ఉండి తీరాలి అని ఆస్తికులు వాదిస్తారన్నమాట. ఖచ్చితంగా. డిజైన్ వాదుల మెయిన్ పాయింట్ అదే. అక్షరాలు కలిసి అర్థవంతమైన వాక్యాలుగా మారాలంటే ఆ అక్షరాలపైన ఒక ఇంటెలిజెంట్ ఏజెంట్ అంటే ఒక మేధస్సు పనిచేయాలి కదా. అవును. కాని మరి ఈ వాదనకు మన డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం, ఎవల్యూషన్ థియరీ కౌంటరిస్తుంది కదా. ఎలా అంటారు? అంటే ఎవల్యూషనరీ సైంటిస్టులు ఏకైక డిజైనర్ అనేవారు అవసరం లేదని, ఆ జీవులు దానంతట అవే వాతావరణానికి అనుగుణంగా మారుతూ వస్తాయని చెబుతారు. అసలు ఈ పరిణామ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో మీరొక్కసారి సింపుల్గా వివరిస్తారా? తప్పకుండా అండి. డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రధానంగా 2 సూత్రాల మీద పనిచేస్తోంది. ఒకటి న్యాచురల్ సెలెక్షన్, రెండవది ర్యాండమ్ మ్యూటేషన్స్. ఒక జీవి తన వాతావరణంలో బ్రతికి బట్టకట్టడానికి అనుగుణంగా దాని జన్యువుల్లో చిన్నపాటి మార్పులు జరుగుతాయి. ఏ మార్పులైతే జీవికి బ్రతకడానికి సహాయపడతాయో ప్రకృతి వాటిని ఎంచుకుంటుంది. ఈ విధంగా లక్షల సంవత్సరాల గ్యాప్లో ఒక చిన్న జీవి అత్యంత సంక్లిష్టమైన ప్రాణిగా మారుతుంది అనేది సైన్స్ వాదన. ప్రముఖ జీవశాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్ దీన్ని బ్లైండ్ వాచ్మేకర్గా అభివర్ణిస్తారు. బ్లైండ్ వాచ్మేకర్? అవును. ప్రకృతికి కళ్ళు లేవు, కానీ అది అద్భుతమైన డిజైన్లను సృష్టించగలదు అని ఆయన సిద్ధాంతమన్నమాట. రైట్. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఒక డిజైనర్ లేదా దేవుడు అవసరం లేకుండానే ప్రకృతిలోని ఆటోమేటిక్ ప్రక్రియల ద్వారా ఈ కాంప్లెక్సిటీ అంతా వస్తోంది అన్నమాట. అవునండి. అయితే ఈ వాదన మీద ఈ సృష్టివాదులు లేదా ఇంటెలిజెంట్ డిజైన్ మద్దతుదారులు లేవనెట్టే ప్రధాన అభ్యంతరాలేవైనా ఉన్నాయా? ఉన్నాయండి. ప్రధానంగా వాళ్ళు మ్యాక్రో ఎవల్యూషన్ గురించి అడుగుతారు. ఒకే జాతి జీవుల్లో వాతావరణాన్ని బట్టి జరిగే చిన్నపాటి మార్పులను మైక్రో ఎవల్యూషన్ అంటారు. ఉదాహరణకు వాతావరణాన్ని బట్టి ఒక పక్షి ముక్కు ఆకారం మారడం. దీన్ని ఎవరూ కాదనరు. కానీ ఒక జాతి జీవి పూర్తిగా మరో కొత్త జాతిగా మారడాన్ని మ్యాక్రో ఎవల్యూషన్ అంటారు. అంటే ఒక చేప కాలక్రమంలో పరిణామం చెంది పాలిచ్చే జంతువుగా అంటే మ్యామల్గా మారడం లాంటిదా? ఖచ్చితంగా. ఇక్కడే డిజైన్ వాదులు ఫాజిల్స్ అంటే శిలాజాల ఆధారాలు ఎక్కడా అని అడుగుతారు. ఓహో, అంటే ఈ మిస్సింగ్ లింక్స్ అంటారు అవే కదా? అవునండి, అవే. ఒక చేప ప్రాకే జంతువుగా మారుతున్నప్పుడు ఆ పరిణామ క్రమానికి మధ్యలో ఎన్నో లక్షల సంవత్సరాలు పడుతుంది కాబట్టి సగం చేప, ఆ సగం సరీసృపం అంటే రెప్టైల్ లక్షణాలున్న ఆ మధ్యస్థ జీవులు కోట్లాదిగా భూమి మీద బ్రతికి ఉండాలి కదా. మరి వాటి ఫాసిల్స్ ఎందుకు దొరకలేదు అనేది వాళ్ల ప్రశ్న. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. స్పష్టమైన మధ్యస్థ జీవుల శిలాజాల ఆధారాలు నిర్దిష్టంగా దొరకలేదని వాళ్లు బలంగా వాదిస్తారు. అయితే దీనికి ఎవల్యూషనరీ సైంటిస్ట్స్ ఇచ్చే కౌంటర్ కూడా ఉంది. ఏంటది? ఏ జంతువైనా చనిపోయిన తర్వాత అది ఫాసిల్గా మారడమనేది చాలా రేర్ ప్రాసెస్. దానికి అనువైన మట్టి, ఉష్ణోగ్రత, ఆ పీడనం ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అన్ని జంతువుల శిలాజాలు దొరకడం అసలు ప్రాక్టికల్గా అసాధ్యం అని సైన్స్ వివరిస్తోంది. నిజంగా ఇది 2 వైపులా ఎంతో బలమైన వాదనలతో ఉన్న చర్చ. సరే, మనం జీవశాస్త్రాన్ని కాసేతో పక్కన పెట్టి భౌతిక శాస్త్రం లేదా విశ్వం పుట్టుక గురించి కొంచెం ఆలోచిద్దాం. థర్మోడైనమిక్స్ సూత్రాలు అసలు ఈ దేవుడి ఉనికి గురించి ఏమి చెబుతున్నాయి?
థర్మోడైనమిక్స్లోని మొదటి సూత్రం ప్రకారమేంటంటే ఆ శక్తిని మనం సృష్టించలేము, అలాగే దాన్ని నాశనం చేయలేము. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. రైట్. ఇది చాలా బేసిక్ లా కదా. అవునండి, ఇది ఫిజిక్స్లో తిరుగులేని నియమం. ఇప్పుడు మనం ఈ విశ్వం అనేది ఒక క్లోజ్డ్ సిస్టమ్ అని అనుకుంటే, అసలు ప్రారంభంలో మొదటి శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ఆ బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందు ఆ పదార్థం లేదా ఆ ఎనర్జీ ఎలా ఉద్భవించింది అనేవి సైన్స్కి కూడా అత్యంత చిక్కు ప్రశ్నలే. కాని దానికి కూడా భౌతిక శాస్త్రవేత్తలు క్వాంటం ఫ్లక్చుయేషన్స్ ద్వారా శూన్యం నుండి కూడా కణాలు ఆవిర్భవించే అవకాశం ఉంది అని చెబుతారు కదా. బహుశా విశ్వం కూడా అలానే పుట్టి ఉండొచ్చు కదా అని వాదిస్తారు. నిజమే, సైన్స్ అలాంటి కొన్ని మ్యాథమెటికల్ మోడల్స్ని ప్రతిపాదిస్తుంది. కానీ ఇక్కడ తార్కికులడిగేది కేవలం ఈ భౌతికమైన శక్తి గురించి మాత్రమే కాదు, శక్తితో పాటు ఈ విశ్వంలో ఉన్న అపారమైన ఇన్ఫర్మేషన్ గురించి. అంటే సమాచారం అంటారా? అవును, సైన్స్ ప్రకారం జీవం ఎప్పుడూ కూడా మరో సజీవ పదార్థం నుండే ఉద్భవించాలి. ప్రాణం లేని నిర్జీవ రసాయనాల కలయిక వల్ల అకస్మాత్తుగా జీవం రావడమనేది శాస్త్రీయంగా ఇంకా నిరూపించబడలేదు. ఇక్కడే మనం మన శరీరంలోని ప్రతి కణంలో ఉన్న డిఎన్ఏ గురించి మాట్లాడుకోవాలనిపిస్తోంది. ఎందుకంటే ఆ డిఎన్ఏ అనేది కేవలం ఒక మామూలు రసాయనం కాదు గదా. ఖచ్చితంగా కాదు. అది ఒక అతిపెద్ద డిక్షనరీ లాంటి ఇన్ఫర్మేషన్ కోడ్. అవునండి, డిఎన్ఏని మీరు దగ్గరగా గమనిస్తే అందులో 4 రసాయన బేసిస్ ఉంటాయి. వాటిని ఏ, సి, టి, జి అని పిలుస్తారు. ఓకే. ఇవి అచ్చం మనం భాషలో వాడే ఆల్ఫబెట్స్ లాంటివన్నమాట. మన శరీరంలో కళ్ళు ఎలా ఉండాలి, వెంట్రుకల రంగు ఏంటి, ఏ అవయవం ఎలా పనిచేయాలనే కోట్లాది సమాచారాన్ని స్టోర్ చేసే అత్యంత సంక్లిష్టమైన బయోలాజికల్ లాంగ్వేజ్ అది. వావ్! దీని మనం ఒక సెల్ఫ్ కంపైలింగ్ సాఫ్ట్వేర్ కోడ్తో పోల్చవచ్చా? అంటే ఒక కంప్యూటర్ కోడ్ లేదా సాఫ్ట్వేర్ ఉందంటే దాన్ని రాసిన ఉన్నత స్థాయి ప్రోగ్రామర్ ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. అంతేగదా. కోడ్ దానంతటా అదే కీబోర్డ్ మీద టైప్ అయిపోదు కదా. అలాగే మన కణాల్లో ఉన్న ఈ అద్భుతమైన డిజిటల్ కోడ్ని చూసి ఇది ర్యాండమ్ మ్యూటేషన్స్ వల్ల గుడ్డిగా ఏర్పడలేదు, దీని వెనక ఒక సూపర్ ఇంటెలిజెంట్ ప్రోగ్రామర్ ఉండి తీరాలి అని ఆస్తికురంటారు. నిజమే, ఒక రకంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా దేవుడు అనే ఒక మతపరమైన కోణంలో కాకపోయినా ఈ విశ్వంలోని అద్భుతమైన క్రమశిక్షణను చూసి ఆశ్చర్యపోయారు. ఒక సుపీరియర్ మైండ్ లేదా ఒక కాస్మిక్ ఆర్డర్ ఉందన్న ఆలోచనను వాళ్లు కూడా ఎంతో డీప్గా అధ్యయనం చేశారు. అవును, ఆ మ్యాథమెటికల్ పర్ఫెక్షన్ చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంటే సైన్స్ ఎప్పుడూ తత్వశాస్త్రానికి లేదా ఒక సృష్టికర్త భావనకు పూర్తిగా ఆపోజిట్ కాదు కదా. ఖచ్చితంగా కాదండి. ఈ సృష్టి ఎలా పనిచేస్తోందో ఆ మెకానిజం ఏంటో సైన్స్ మనకు వివరిస్తుంది. అంటే బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది, ఈ గురుత్వాకర్షణ ఎలా పనిచేస్తుంది అనేది చెప్తుంది. అంటే ఒక రకంగా సైన్స్ ఎలా అంటే హౌ అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. కానీ ఎందుకు లేదా వై అనే ప్రశ్నకు అంటే అసలు ఆ భౌతిక నియమాలు ఎందుకు అలానే ఉన్నాయి, వాటి వెనుక ఎవరున్నారు అనేది ఫిలాసఫీ చెబుతోందనమాట. చాలా స్పష్టంగా చెప్పారు. కాని అండి, ఇక్కడ నాకొక అతిపెద్ద లాజికల్ సమస్య కనిపిస్తోంది. ఆస్తికులు చెప్పినట్లే ప్రతి సంక్లిష్టమైన డిజైన్ వెనుక ఒక డిజైనర్ ఉండాలి అన్నదే రూల్ అయితే, మరి దేవుడనబడే ఆ శక్తి అత్యంత సంక్లిష్టమైనది కదా. అవును. మరి ఆ దేవుణ్ణి ఎవరు సృష్టించారు? ఆ సృష్టికర్తను సృష్టించినది ఎవరు? ఇదొక ఇన్ఫినిట్ లూప్లాగా, అంటే ఎప్పటికీ ముగియని ఒక సైకిల్లాగా అనిపించడం లేదా? ఈ లాజికల్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఇదైతే చాలా గంభీరమైన ప్రశ్నండి. ఫిలాసఫీలో దీనికి అరిస్టాటిల్ ప్రతిపాదించిన అన్కాజ్డ్ ఫస్ట్ కాజ్ అనగా కారణం లేని మొదటి కారణం అనే సిద్ధాంతం ద్వారా సమాధానం చెబుతారు. అంటే మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచమంతా టైం, స్పేస్, మ్యాటర్ అంటే కాలం, స్థలం, పదార్థం అనే పరిమితులకు లోబడి ఉంటుంది. ఈ మూడింటినీ సృష్టించిన ఆ మొదటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తి ఈ మూడింటి పరిమితులకు లోబడి ఉండదు. ఓహో, అంటే దేవుడనే కాన్సెప్టుకు పుట్టుక, చావు ఉండవు అని అర్థమా? ఆయన కాలానికి కూడా అతీతుడా? సరిగ్గా అదే పాయింట్ అండి. దేవుడు అనబడే శక్తి మన కంటికి కనిపించే భౌతిక వస్తువు కాదు. ఆయన ఆత్మస్వరూపుడు, కాలానికి అతీతుడు. కాలానికి అతీతమైన వ్యక్తికి అసలు ఎప్పుడు పుట్టాడు, ఎవరు సృష్టించారు అనే ప్రశ్నే వర్తించదు కదా. అవును కదా, టైం దాటితే ముందు వెనుక అనేదే లేదు. ఎగ్జాక్ట్లీ. ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అనాలజీ చెబుతాను వినండి. ఒక చేతి గడియారాన్ని తయారుచేసిన వాచ్మేకర్ను ఊహించుకోండి. ఓకే, ఆ గడియారం తయారు చేసే వ్యక్తి
ఆ వాచ్మేకర్ ఆ గడియారం తయారు చేస్తాడు, దాని లోపల పనితీరును సెట్ చేస్తాడు. కాని అతను ఆ గడియారం లోపల ఆ చిన్న చిన్న చక్రాల మధ్యలో ఆ గేర్స్ మధ్యలో కూర్చుని ఉండడు కదా. నవ్వొస్తుంది కాని నిజమే ఉండడు. అతను గడియారానికి వెలుపల ఉండి దాన్ని నియంత్రిస్తాడు. అలాగే ఈ అనంతమైన సృష్టిని చేసిన సృష్టికర్త ఈ సృష్టి లోపల ఒక భౌతిక వస్తువులా, అంటే ఒక నక్షత్రంలానో ఒక గ్రహంలానో ఉండాల్సిన అవసరం లేదు. సృష్టికర్త ఎప్పుడూ కూడా తన భౌతిక సృష్టికి అతీతుడుగానే ఉంటాడు. అబ్బా, ఇది చాలా ఆలోచింపజేసే అనాలజీ అండి. గడియారం తయారు చేసినవాడు దాని గేర్ల మధ్యలో దాక్కోడు గదా. అతను గడియారవపు భౌతిక పరిమితులకు బయట ఉంటాడు. అవును. కాబట్టి మనం మన పెద్ద పెద్ద టెలిస్కోప్లతో విశ్వం మొత్తం వెతికి దేవుడి కోసం చూసి ఇక్కడ లేడు అక్కడ లేడు అని అనడం, ఒక గడియారాన్ని పూర్తిగా విప్పి ముక్కలు ముక్కలు చేసి చూసావా, లోపల ఆ తయారీగారుడు ఎక్కడా దొరకలేదు, కాబట్టి అసలు ఈ గడియారాన్ని ఎవరూ చేయలేదు, దానంతట అదే వచ్చింది అని డిసైడ్ చేయటం లాంటిదేనన్నమాట. అబ్సల్యూట్లీ, సరిగ్గా అదే. ఒక అందమైన పెయింటింగ్ని చూసి ఆ క్యాన్వాస్ పైన ఉన్న రంగుల్లో అసలు పెయింటర్ ఎక్కడ దాక్కున్నాడు అని వెతకడం ఎంత అవివేకమో, ఈ భౌతిక విశ్వంలో ఒక భౌతిక రూపంగా దేవుడి కోసం గాలించడం కూడా అంతే అని ఆస్తిక తార్కికులు చాలా బలంగా వాదిస్తారు. నిజమే. పెయింటింగ్ని చూస్తే పెయింటర్ నైపుణ్యం తెలుస్తుంది, కాని పెయింటర్ అందులో ఉండడు కదా. అవునండి. ఈరోజు మన ఈ ఎనాలిసిస్ నిజంగా మన ఆలోచన పరిధిని ఎక్స్పాండ్ చేసే ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగింది. మనం కేవలం మనకు అలవాటైన గుడ్డి నమ్మకాల దగ్గరో లేదా ప్రతిదాన్ని కొట్టిపారేసే ఏకపక్ష నాస్తికత్వం దగ్గరో ఆగిపోకుండా ఆ అత్యంత లోతైన తార్కిక అన్వేషణ వైపు అడుగులు వేశాం. నిజమే, మనం ఎన్నో కోణాలను స్పృశించాం. సోవియట్ రష్యా వారి ఆ అంతరిక్ష ప్రయోగం నాటి ఎంపిరికల్ ఎవిడెన్స్ ప్రశ్నల నుండి వాతావరణంలో అత్యంత ఖచ్చితంగా అమర్చబడిన ఆ 21% ఆక్సిజన్ ఫైన్ ట్యూనింగ్ వరకు చూశాం. అలాగే డార్విన్ సిద్ధాంతంలోని బ్లైండ్ వాచ్మేకర్ వాదనతో పాటు అందులో ఉన్న మిస్సింగ్ లింక్స్, అభ్యంతరాలను, మానవ కణంలో ఉన్న అత్యంత సంక్లిష్టమైన DNA ఇన్ఫర్మేషన్ని చాలా సమగ్రంగా బేరీజు వేసుకున్నాం కదా. ఇవన్నీ ఎవరూ తగ్గని వాదనలే. అవును. ఇదంతా విన్న తర్వాత మన వినేవాళ్లల్లో ఎవరికైనా అసలీ చర్చ వల్ల మాకేంటి ప్రయోజనం, పొద్దున్న లేస్తే ఎవరి పనులు వాళ్లకుంటాయి కదా అని అనిపించొచ్చు. సహజమే. ఎక్కడ నుండి వచ్చామో, ఈ సృష్టి వెనుక ఏదైనా ఒక పర్పస్ ఉందా, లేదా ఇదంతా కేవలం ఒక యాదృచ్ఛిక రసాయన చర్యనా అని తెలుసుకోవడం వల్ల మన జీవితం పట్ల, మనం నివసించే ఈ అనంతమైన విశ్వం పట్ల మనకొక క్లియర్గా ఉండే మెచ్యూర్డ్ దృక్పథం ఏర్పడుతుంది. ఖచ్చితంగా అండి. మనం కేవలం గాలికి పుట్టుకొచ్చిన వాళ్లం కాదని, బహుశా ఒక అద్భుతమైన కాస్మిక్ ప్లాన్లో భాగమని ఆలోచించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. విశ్లేషణాత్మకమైన ఆలోచన ఎప్పుడూ కూడా మనిషిని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందండి. సత్యాన్వేషణలో ఈ ప్రశ్నలు వేయడం చాలా ముఖ్యం. కరెక్ట్. సరే, ఈ డిస్కషన్ ప్రారంభంలో మనం ఆస్పత్రిలోని ఒక ఎక్స్రే మెషిన్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవు. మన ఈనాటి విశ్లేషణ ముగించే ముందు నేనొక అద్భుతమైన ప్రశ్నను వదిలివెళుతున్నాను. ఈ అనంతమైన విశ్వం, అందులో ఉన్న ప్రతి కణం, ప్రతి జీవి ఒక అత్యంత సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ కోడ్లాగా పనిచేస్తూ ఉంటే, ఆ భవిష్యత్తులో ఆ అనంతమైన కాస్మిక్ కోడ్ మొత్తాన్ని పూర్తిగా డీకోడ్ చేసి చదవగల సామర్థ్యం మానవ మేధస్సుకు ఎప్పటికైనా సాధ్యమవుతుందా? అబ్బా, చాలా డీప్ క్వశ్చన్ అండి ఇది. అవునుగదా. మన దగ్గరున్న ఈ చిన్నపాటి భౌతిక ఎక్స్రే మెషిన్లతో మరియు మైక్రోస్కోపులతో కాలానికి, స్థలానికి అతీతుడైన ఆ అనంతమైన డిజైనర్ మైండ్ని మనం ఎప్పుడైనా పూర్తిగా స్కాన్ చేయగలమా? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్.